తిరుమల కల్తీ నెయ్యి స్కామ్ లో సుప్రీంకోర్టు నియమించిన సిట్ విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. మరోపక్క పరకామణి దొంగతనం కేసులో రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణను కొనసాగిస్తోంది. అయితే తిరుమలలో ఇవి మాత్రమే కాదు, ఇంకా ఎన్నో స్కామ్ల ద్వారా వెంకన్న సొమ్మును అంటే భక్తులు కానుకగా సమర్పించిన డబ్బులను జగన్ అండ్ బ్యాచ్ ఎంత దోచుకున్నారు అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తంగా జగన్ అండ్ కో ఎంత దోచుకున్నారు? 100 కోట్ల, 200 కోట్ల, ఎంత దోచుకున్నారు? ఎలా దోచుకున్నారు అంటే ధర్మారెడ్డి టీటీడీ అదనపు ఈవోగా నియమించడంతో జగన్ దోపిడీకి తొలి అడుగు పడింది. సాధారణంగా టీటీడీ ఈవో, ఏఈఓలుగా ఐఏఎస్ అధికారులను నియమిస్తారు. 15-20 ఏళ్లు రాష్ట్రంలో ప్రజలకు సేవ చేసిన అధికారులు టీటీడీ పోస్ట్ అనేది ఒక గౌరవంగా, అదృష్టంగా భావిస్తారు. అయితే జగన్ మాత్రం రాష్ట్రానికి ఏమాత్రం సంబంధం లేని ఐఏఎస్ అధికారి కూడా కాని ధర్మారెడ్డిని ముందు ఏఈఓగా నియమించారు. ఆల్ ఇండియా సర్వీసుల లిస్టులో అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఓఎస్, ఐఆర్ఎస్ ల లిస్ట్ లో ధర్మారెడ్డి పనిచేసిన ఐడిఈఎస్ అనేది 11వ నెంబర్ లో ఉంటుంది. ఈ 10 సర్వీసుల్లో ఉన్న వాళ్ళను కాదని 11వ సర్వీస్ లో ఉన్న ధర్మారెడ్డిని జగన్ నియమించారు. పేరుకు జవహర్ రెడ్డిని ఈవోగా నియమించిన అదనపు ఈవో హోదాలో ధర్మారెడ్డి పెత్తనమే నడిచింది. ఆ తర్వాత ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని ప్రమోట్ చేశారు. ఇక టీటీడీ చైర్మన్ గా మొదట తన బాబాయి వైవి సుబ్బారెడ్డికి, తర్వాత నాస్తికుడు, కుటుంబంలో సగం మంది క్రైస్తవులు ఉన్న భూమన కరుణాకర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఇవన్నీ జగన్ స్వయంగా తీసుకున్న నిర్ణయాలే. ఈ నిర్ణయాలే స్కామ్ లకు పునాది. కల్తీ నెయ్యి ద్వారా అసలు నెయ్యే కానీ ఏదో ఒక పదార్థాన్ని 68 లక్షల లీటర్లు సప్లై చేయడం ద్వారా లీటర్ కి కనీసం 25 రూపాయల కమిషన్ అనుకున్న 17 కోట్లు జగన్ అండ్ కో దోచుకుంది. ఇక పరకామణి అంటే భక్తులు తమ రక్త మాంసాలను చెమటగా మార్చి సంపాదించిన డబ్బులో స్వామివారికి కానుకగా సమర్పించిన కానుకలలో జగన్ అండ్ కో దోచుకున్నది సుమారు 100 కోట్లు అని అంచనా. ఇక SVIMS లో ఉన్న మెడికల్ షాపులను అయిన వాళ్ళకి నామినేషన్ పై ఇవ్వడం ద్వారా భూమన దోచుకున్నది నెలకి 30 లక్షల చొప్పున 2 ఏళ్లలో సుమారు 10 కోట్లని అంచనా. ఇక టీటీడీ సివిల్ వర్క్స్ కోసం 300 కోట్లు కేటాయిస్తే దానికి 4 రెట్లు అంటే 1200 కోట్లు కేటాయించి వాటిలో కనీసం 10% కమిషన్ దండుకోవడం ద్వారా భూమన సంపాదించింది 120 కోట్లని అంటున్నారు. ఇక VIP దర్శన టికెట్లు అమ్ముకోవడం ద్వారా రోజా, నారాయణ స్వామి, ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి సహా వైకాపా నాయకులు 100 కోట్లు దోచుకున్నారనే ఆరోపణలున్నాయి. ఇక స్వామివారి అన్న ప్రసాదం కోసం నాసిరకం బియ్యం, పప్పులు, నూనెలు కొనుగోలు చేయడం ద్వారా మరో 100 కోట్లు సంపాదించుకుని ఉంటారని అంచనా. మొత్తంగా చూస్తే 5 ఏళ్ల పాలనలో జగన్ అండ్ కో టీటీడీ నుంచి దోచుకున్న డబ్బే కనీసం 500 కోట్లు ఉంటుందని అంచనా. ఇన్ని రకాలుగా టీటీడీని దోచుకున్న వారు స్వామివారి ఆభరణాలను మాత్రం వదిలేస్తారా అనేది అనుమానమే. ఇప్పుడు శబరిమల ఆలయంలో ద్వారపాలకుల విగ్రహాల రిపేర్ల పేరుతో బంగారం కొట్టేసిన సంఘటన చూసా. అలాగే కాంచీపురం బంగారు బల్లి విషయంలో కూడా బంగారం చోరీ ఆరోపణలు వస్తున్నాయి. అలాగే స్వామివారి నగలను, బంగారు నిల్వలను వైకాపా మూక దోచుకోలేదని అనుకోలేదు. సో 5 ఏళ్ల వైకాపా పాలనలో తీసుకున్న ప్రతి నిర్ణయంపై విచారణ జరపాలని భక్తులు కోరుతున్నారు. అలాగే స్వామివారి ఆభరణాలపై కూడా ఆడిట్ జరిపి తిరుమలను ప్రక్షాళన చేయాలని, స్వామివారి సొమ్ము దోచుకున్న దొంగలను కఠినంగా శిక్షించాలని భక్తులు కోరుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.